విజయవాడలో ఎస్పెషల్లీ ఎవరైనా ఉంటున్నారంటే మాత్రం తప్పకుండా చూడండి. థ్యాంక్స్ టు మాకు టికెట్ బుక్ చేసిన ఒక ట్రావెల్ ఏజెంట్ వల్ల. హరిద్వార్లో గంగానది దగ్గరికి వచ్చామండి. చూడండి అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందో ఇది. గంగా ఆరతికి ఫుల్గా రెడీ అయిపోయానండి. బాగుందా నామం? అండ్ ఎవరు మాకు బొక్క పెట్టారో కూడా చెప్తాను ఫ్యూచర్ వీడియోస్లో. చెప్పాను కదా హలో 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 అందరికీ స్వాగతం అండి కొత్త వీడియోలోకి. ఇవాళ మన చార్ధామ్ యాత్ర బిగిన్ అయిపోతున్నది. చార్ధామ్ యాత్ర అంటే మొత్తం 4 ధామ్. చోటా చార్ధామ్ యాక్చువల్లీ. బడా చార్ధామ్ అంటే రామేశ్వరం, పూరి, ద్వారకా అండ్ బద్రీ. కాకపోతే ఇది చోటా చార్ధామ్ అండి. బేసిక్గా బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి. వాటితో పాటు మనం దారిలోనే ఉన్నాయి కాబట్టి రిషికేశ్, హరిద్వార్ కూడా చూస్తాం అనమాట. సో అవన్నీ మీకు చూపెడతాను. ఈ వీడియోలో పెద్దగా ఎడిటింగ్ ఏముండదు, వెళ్తున్నది వెళ్ళినట్టుగా చూపెడతాను. సో మీరు కూడా నాతో పాటు ప్రయాణం చేస్తున్నట్టే మీకు ఉంటుంది. నేను యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఒక 12 మంది కలిసి వెళ్తున్నాం అనమాట. యూకే నుంచి, లండన్ నుంచి, ఢిల్లీ అనమాట. ఇక్కడ నుంచి ఇప్పుడు లండన్ హీత్రో ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళి, ఢిల్లీ నుంచి అక్కడ మాకు వెహికల్ వస్తుంది. అదంతా తిరిగేసి మధ్యలో ఒక దగ్గర హెలికాప్టర్ కూడా ఉంటుంది కేదార్నాథ్ వెళ్ళినప్పుడు. సో పైనుంచి హోప్ఫుల్లీ మబ్బులు లేకపోతే మంచి బ్యూటిఫుల్ సీనరీస్ అవి ఉంటాయేమో చూద్దాము. సో అవన్నీ మీకు చూపెడతాను నేను. అద్భుతంగా ఉంటుంది. సో ఇదేంటంటే ఎవ్రీడే ఒక వీడియో పెడతా. బేసిక్గా వీడియో చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు. ఒక్కొక్క రోజు ఏంటంటే ఓన్లీ ట్రావెల్ ఉంటుంది. సో ఓన్లీ ట్రావెల్ ఉన్నప్పుడు మీకు ఓన్లీ ఇంకేమీ పెద్దగా కంటెంట్ ఉండదు. కానీ ఆ రోజు వీడియో ఏమిటి చేసాము అనేది పెడతాను అన్నమాట. మొత్తం 12 మంది ఉన్నాం కదా. సో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది హోప్ఫుల్లీ. ఓకే, యాక్చువల్లీ టైం అయిపోయింది. మా జనాలు ఇంకా అక్కడెక్కడో చెక్ ఇన్ దగ్గర అక్కడ ఉన్నారు. అందరం ఒకే దీంట్లో వెళ్ళట్లేదండి. ఇప్పుడు ఏంటంటే 6 బ్రిటిష్ ఎయిర్వేస్లో వెళ్తున్నాం. కొంతమంది ముందు ఎయిర్ ఇండియాలో వెళ్ళారు. ఇలాగ డిఫరెంట్ మొత్తం 12 మంది కదా. అంటే నేను ఓన్లీ హ్యాండ్ లగేజ్తో వెళ్తున్నాను 12 రోజులకి. అదో విషాద కాదులండి. దాని గురించి మీకు అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. తప్పకుండా చూడండి. విజయవాడలో ఎస్పెషల్లీ ఎవరైనా ఉంటున్నారంటే మాత్రం తప్పకుండా చూడండి. ఎనీవే మన యాత్ర అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా మనం వెళ్ళి పండగ చేసుకుందాం. ఓకే, లెట్స్ గో. బోర్డింగ్ టైం అయిపోయిందండి. వెళ్ళిపోవడం ఇంకా. హర హర మహాదేవ్, శంభో శంకర. ఫ్లైట్లో కొంచెం పడుకున్నానండి. ఇప్పుడేమో ఆల్మోస్ట్ దిగే టైం అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ ఇచ్చాడు. చూస్తారా ఏంటో బ్రేక్ఫాస్ట్? సేమియా ఉప్మా, పరాఠా అండ్ చనా. సో క్విక్గా తినేసి మళ్ళీ ఢిల్లీలోకి వెళ్తాం. ఎయిర్పోర్ట్లో ఢిల్లీలో ల్యాండ్ అయిపోయాను. నాకేమో లగేజ్ బాధలు లేవు, కానీ ఇదిగో ఇటు చూడండి. మా బాయ్స్ ఏమో, మా బిఏతో వచ్చిన బాయ్స్ మాత్రం లగేజ్ కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ముగ్గురికేమో లగేజ్ లేదు. థ్యాంక్స్ టు మాకు టికెట్ బుక్ చేసిన ఒక ట్రావెల్ ఏజెంట్ వల్ల. దాని స్టోరీ అంతా ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాం మీకు. మా లగేజ్ లేని బాయ్స్ అంతా హ్యాపీగా ఇక్కడ ఉన్నాము. మిగతా వాళ్ళు మాత్రం అక్కడ లగేజ్ కోసం వెయిటింగ్. దిగుతున్నారు ఒక్కొక్కళ్ళు. నాన్ బిఏ బాయ్స్ అంతా దిగారే. ఢిల్లీ ఎయిర్పోర్ట్కి 15 సీటర్ వచ్చింది. అది మేమందరం ఎక్కేసి, కొంతమంది ఏమో దగ్గరలో హోటల్లో ఉన్నారు ముందు వచ్చిన వాళ్ళు. సో వాళ్ళని కూడా ఎక్కించుకొని హరిద్వార్కి బై రోడ్ బయలుదేరిపాము. ట్రిప్ మొత్తానికి అదే వెహికల్ అనమాట. ఇంకా ఢిల్లీ టు ఢిల్లీ. మధ్యలో లంచ్ బ్రేక్ కాగాలి కాబట్టి ఇది కూడా చూడండి. దీని దగ్గర ఆగామన్నమాట మేము. గణపతి టూరిస్ట్ డాబా నెంబర్ 1. ఎక్సలెంట్గా ఉంది. అసలు లోపల మన వాళ్ళని అడుగుదాం ఎలాగుందో ఏంటో. గోపి, ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ బాగానే ఉంది. ఈరోజు కొంచెం వాటర్ ఎక్కువైంది కర్రీస్లో వాటర్ ఎక్కువైంది. బట్ ఓవరాల్ దిస్ ఈజ్ ఎక్సలెంట్ వన్. దిస్ హైలైట్ ఆఫ్ ద డే. మట్కా చాయ్, स्पेशल मटका चाय. दिस इज़ नाइस वन. या भैया यहाँ पे फूड तो बहुत अच्छा है. आपका सीक्रेट क्या है? हमारा तो ये है जी, बहुत अच्छा खाना खिलाते हैं हम अपना आप. థ్యాంక్ యూ. హరిద్వార్కి ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక 2 గంటల డిస్టెన్స్ ఉంది. వెళ్ళి మనం హరిద్వార్లో గంగా ఆరతి చూడాలన్నమాట. ఇప్పుడు
అది మెయిన్ టార్గెట్. అది కాకుండా ఇంకేమైనా గుళ్ళు ఉంటే అవి చూసుకుంటాం. హరిద్వార్లో గంగానది దగ్గరికి వచ్చామండి. చూడండి అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందో ఇది. కానీ అసలు ఈ గంగానది దగ్గర ఎంత హాయిగా ఉందో. ఇక్కడే నది స్నానం కూడా చేసేద్దాం. మరి టైం ఉంటే సంధ్యావందనం కూడా చేసుకుందాము. కానీ నదుడిని ఏ మాట కామాట అండి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని. నీట్గా గంగా స్నానం అయిపోయిందండి. ఫస్ట్ హరిద్వార్ రాగానే గంగా స్నానం చేసేసాను. అలాగే సాయంత్రం సంధ్యావందనం కూడా చేసేసుకున్నాను. ఎంత అదృష్టం. సో అది అయిపోయిన తర్వాత ఇంకా మనం గంగా ఆరతికి రెడీ అయిపోవాలి. ఇక్కడ గంగా ఆరతి టైంకి వచ్చాము. గంగా ఆరతి ఇక్కడ తీస్తారు చూడండి. అంతా మొత్తం చూపెడతా, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ చూశారు కదా, అక్కడే గంగా ఆరతి అవుతుంది. మనం ఇక్కడ వెయిట్ చేస్తే నెక్స్ట్ ఇంకా పావు గంట 20 నిమిషాల్లో అది అవుతుంది అనమాట. ఎవరైనా గంగా ఆరతి చూడాలంటే ఈ క్లాక్ టవర్ ఉంది చూసారా, ఇక్కడికి వచ్చి చూస్తే ఇది కరెక్ట్ ప్లేస్ అనమాట. गंगा मैया की साक्षी ने संकल्प देते हैं कि पतित पालोई माँ गंगा के दर्शित नहीं करेंगे। ఇది బాగుందండి. గంగని పొల్యూట్ చేయించకూడదు అని మా అందరి చేత, ఇక్కడ ఉన్న వాళ్ళందరి చేత ఒక ప్రమాణం చేయించారనమాట. బాగుంది. ముందేంటంటే మంత్రాలు అవి చదువుతారు, చదివిన తర్వాత లాస్ట్కి ఆరతి అవుతుంది. సో ఇక్కడ మంచి ప్లేస్ మనకు దొరికింది. సో ఇక్కడ నుంచి అన్ని చూపెడతాం మీకు. ఓకే. జై మా గంగే, 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 జై మా గంగే. గంగా ఆరతికి ఫుల్గా రెడీ అయిపోయానండి. బాగుందా నామం? చూడండి లైట్లు అవి వేస్తే ఎంత బాగుందో. వెరీ బ్యూటిఫుల్. అండ్ పైన చంద్రుడు కూడా చాలా అందంగా ఉన్నాడు. మబ్బులు లేవేం లేవు.
గంగా నది మీద ఈ బ్రిడ్జ్ చూసారా? మీకు కింద నుంచి చూసారు కదా ఇందాక, ఈ పైనుంచి అనమాట ఈ బ్రిడ్జ్. వావ్, ఆ ఫ్లో చూడండి ఎంత బాగుందో. చూసారా గంగా నది ఫ్లో? హర హర గంగే జయ జయ గంగే. అదిగోటండి ఆరతి అక్కడ అయింది, మేమేమో అక్కడ నించున్నాము, అక్కడ కూర్చొని చూసాము, నించొని కాదు. అలా కాకుండా ఇక్కడ బ్రిడ్జ్ ఉంది చూసారా? ఈ బ్రిడ్జ్ దగ్గర అయినా సరే మీరు నించొని చూడొచ్చు. కాకపోతే చాలా జనాలు ఉంటారు, మీరు తొందరగా రావాలి ఈ ప్లేస్లో కానీ మీకు ఇక్కడ కానీ మీకు ప్లేస్ దొరకాలంటే. జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో? మనం ఇందాక ఆరతి చూసాం కదండి, అది ఇటువైపు నుంచి వస్తే ఇది గంగాజీ మందిర్. ఇక్కడ చిన్న కేదార్నాథ్జీ మందిరం ఉంది గంగా మందిరం పక్కనే. అండ్ ఇదేమో బద్రీనాథ్ మందిరం, ఇదేమో కేదార్నాథ్ మందిరం. ఇక్కడ ఈ బ్లూ మందిరం ఉంది చూసారా? ఇదేమో లక్ష్మీనారాయణ మందిరం అనమాట. లోపలికి వెళ్ళి మనం దండం పెట్టుకుందాం. అదండి ఆరతి, బాగుంది కదా ఆరతి. అండ్ హరిద్వార్లో ఇక్కడ ఉన్నవన్నీ చూసేసాం మేడం మనం. ఇక్కడ ఏంటంటే హరిద్వార్ ఎందుకంటే గంగానదికి ఉంది కాబట్టి ఫేమస్ అనమాట. గంగానది ఇక్కడే ఎందుకు ఉంది అంటే, గంగానది అన్ని చోట్ల ఉంటుంది, కాకపోతే భగీరథుడు గంగానదిని కిందకి తెచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే త్రిమూర్తులు విష్ణు, శివుడు అండ్ బ్రహ్మ, వీళ్ళు ముగ్గురు ఇక్కడ ఉన్నారట. కాబట్టి ఇక్కడ దాని సిగ్నిఫికెన్స్, అందుకే ఇక్కడ గంగా ఆరతి అవుతుంది. తర్వాత కుంభమేళ కూడా ఇక్కడే అవుతుంది మెయిన్. సో అండ్ ఇక్కడ స్నానాలకు కూడా ఇక్కడ బాగుంటుంది గంగ నీళ్ళు. వేరే చోట్ల కూడా చేయొచ్చు, బట్ ఇక్కడ కొంచెం అన్పొల్యూటెడ్గా ఉంటుంది. ఇదిగోటండి ఇదే మేము ఉన్న హోటల్, రిజెంటా ఆర్కోస్ హరిద్వార్. సో పెద్దగానే ఉంది, కొంచెం బాగానే ఉంది. లోపల మీకు చూపెడతా పదండి ఎలా ఉంది ఏంటి అనేది. మనం లోపలికి వస్తే లోపల ఇలా మంచి సీటింగ్ ఏరియా ఉంది, అండ్ రిసెప్షన్ అక్కడ ఉంది, అండ్ ఇక్కడ రుద్రాక్ష షాప్ ఉంది. పదండి లోపలికి వెళ్ళి చూద్దాము. అది చూసాక ఇక్కడేమో రెస్టారెంట్ ఉంది, దానికి కూడా తర్వాత వెళ్దాం. ये रुद्राक्ष जो होता है सर आपका, जितने लाइनिंग होता है उतने मुखी होता है सर. एक लाइनिंग है तो एक, 5 है तो 5, 6 है तो 6, उसको मुखी बोलते हैं सर. ये स्फटिक माला होता है सर, ये आयस के बनता है सर. इसको लक्ष्मी माला भी बोलते हैं सर. एक मुखी से लेकर के 14 मुखी तक रुद्राक्ष है अपने पास, कोई से अभी ले लो सर. ఇది చూడండి, ఇది వీళ్ళ షాప్. అది ఓన్లీ ఒరిజినల్స్ అమ్ముతారు. ఆప్కా కहाँ पे సిటీ మే? मोती बाजार से. మోతీ బజార్లో ఉంది. సో మీరు ఎవరైనా వస్తే తప్పకుండా చూడండి. 102 साल पुरानी दुकान है. ఈ హోటల్ లోపలేమో బఫే బేసిక్గా ఉంది, ఇది రెస్టారెంట్. చూడండి బఫేలో చూపెడతాం మీకు ఏమిటంటే ఉన్నాయో. ఇక్కడేమో సాలడ్ ఉంది, తర్వాత స్ట్రాబెరీ ఐస్ క్రీమ్, కోల్స్లా, రైతా, ఫ్రైమ్స్. అండ్ ఈ సూప్ అయితే చాలా బాగుంది. ఇది లుంగ్ఫంగ్ సూపు ఆర్ లంగ్ఫంగ్ సూపు, చాలా బాగుంది ఇది. అండ్ ఇది మష్రూమ్ మసాలా, భిండి, దాల్ తడక. ఈ దాల్ తడక కూడా చాలా బాగుంది. జీరా రైస్, ఇది జీరా అండ్ ఆనియన్ పులావ్ అన్నాడు కానీ బేసిక్గా జీరా రైస్. ఉన్న వాటిలోకి ఎక్సలెంట్గా ఉన్నది ఇది. నూడిల్స్ అండ్ మంచూరియా రెండు అసలు అమేజింగ్ అంటే అమేజింగ్. ఇవేమో నాన్లు కొంచెం గట్టిగా ఉన్నాయి, నాకు సంబంధం లేని స్వీట్ ఇది. అండ్ ఇది కాఫీ మెషిన్ ఉంది, నేను తాగలేదు, రేపు పొద్దున్న బ్రేక్ఫాస్ట్లో తాగి చూద్దాం. నేను ఎప్పుడు రూమ్ టూర్ ఇవ్వలేదు కదండి, సో ఒకసారి రూమ్ టూర్ ఇద్దాం ఈ హోటల్లోనే. ఓకే, మన రూమ్ వచ్చింది. సో లోపలికి ఇలా మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడేమో ఆబ్వియస్లీ బాత్రూమ్ ఉన్నది. సో దాంతోనే మొదలెడదాంలేండి, పదండి. వాష్ బేసిన్, టాయిలెట్ అండ్ షవర్. సో నీట్గానే ఉంది ఇది.
అండ్ ఇక్కడేమో ఇదిగో చూడండి 2 బెడ్స్ ఉన్నాయి, ఇద్దరు ట్విన్ షేరింగ్, సో 2 డిఫరెంట్ బెడ్స్ ఉన్నాయి, డబుల్ బెడ్ కాకుండా. అండ్ ఒక సిట్టింగ్ చైర్ ఉంది, టేబుల్ ఉంది, ఇక్కడ టీవీ అండ్ రెగ్యులర్ స్టఫ్. పెద్ద రూమ్ ఉంది చూడండి. ఈ లోపలేమో స్టోరేజ్, సో స్టోరేజ్ కూడా పెద్దదే ఉంది అలాగనమాట, చాలా పెద్ద ఉంది. అండ్ ఇక్కడ కాఫీ అండ్ అవి కూడా ఇచ్చాడు, కెటిల్ అండ్ కాఫీ కెటిల్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే స్పెషల్ బాల్కనీ ఉంది, ఇలా గ్లాస్ బాల్కనీ. మీకు రాత్రి కాబట్టి ఏం కనిపించట్లేదేమో కానీ బయట కొంచెం ఆ కార్లు అవి కొన్ని కనిపిస్తున్నాయి, ఫ్లైఓవర్ ఒకటి ఉంది. సో మామూలుగా అయితే ఇక్కడ హాయిగా కూర్చోవచ్చు కొంతసేపు. సో మన చార్ధామ్ ట్రిప్లో ఫస్ట్ డే ఇలా ముగించేద్దాం. మీకు ఈ హోటల్స్ తర్వాత ఎక్కడెక్కడ ఏ హోటల్స్లో ఉంటున్నాం అన్ని హోటల్స్ చూపెడతా. మొత్తం ఖర్చు ఎంత అయిందో, ప్యాకేజ్ మొత్తం ఖర్చు ఎంత అయిందో, ఎవరు మాకు ఈ ప్యాకేజ్ అరేంజ్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇస్తాను. సో ఇప్పటివరకు అయితే అమేజింగ్ ప్యాకేజ్ ఉంది, ఇది చాలా బాగుంది. అండ్ ఎవరు మాకు బొక్క పెట్టారో కూడా చెప్తాను ఫ్యూచర్ వీడియోస్లో. చెప్పాను కదా హ్యాండ్ లగేజు అండ్ ఫ్లైట్ ప్రాబ్లం పొద్దున్నని, అది కూడా చెప్తాను మీకు. మీకు ఈ వీడియో కానీ ఇప్పటివరకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా స్టాట్స్ చూసాను అనుకోండి, చాలామంది అన్సబ్స్క్రైబ్డ్ వాళ్ళే ఉన్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే బాగుంటుంది. చూస్తున్నారు కదా, మీకు నచ్చుతున్నది కాబట్టి చూస్తున్నారు అంతసేపు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీకు హెల్ప్ అవుతుంది, నాకు హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ముగించేద్దాం. రేపటి నుంచి నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను, Day 2 ఆఫ్ చార్ధామ్ యాత్ర. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు